హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకుంటాం డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో దానికి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఉంది కదా, మామూలుగా కంట్రీస్ అన్నిటికీ మెజర్ చేస్తుంది. కానీ ఈసారి ఏం చేస్తుందంటే ఆ ఆర్గనైజేషను ఓన్లీ ఆఫ్రికా కాంటినెంట్ వరకే ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటివి కావచ్చు. నెక్స్ట్ G7 కంట్రీస్ కూడా, గ్రూప్ 7 ఉంది కదా, గ్రూప్ 7 కంట్రీస్ కూడా ఒక కంట్రీతో అగ్రిమెంట్ చేసుకున్నాయి ఎమిషన్స్ గురించి. ఇలాంటివి అన్నీ కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 16th డిసెంబర్. సో 16th డిసెంబర్కి సంబంధించి ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ రిపోర్టు. సో 2022 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది వచ్చింది కదా. ఇదేం చేస్తుందంటే కంప్లీట్గా ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించి విషయాలు అనేది తీసుకొచ్చింది అనమాట. మామూలుగా మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ గురించి మనం ఇంతకుముందు డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూడండి, ద 2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ రిపోర్ట్ వాస్ రిలీజ్డ్ బై ది బ్రిటిష్ వీక్లీ ద ఎకనమిస్ట్. సో మీకు తెలుసు కదా ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనమిస్ట్ అని చెప్పేసి బ్రిటిష్ వీక్లీ సంబంధించిన ఒక జర్నల్ అనమాట. అది రిలీజ్ చేస్తుంది. ఏది? గ్లోబల్ 2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్. సో ఇక్కడ ఏం చెప్పిందంటే ఇన్ దిస్ రిపోర్ట్ సౌత్ ఆఫ్రికా ఓవర్టేక్ ది ట్యునీషియా టు బికమ్ ది మోస్ట్ ఫుడ్ సెక్యూర్డ్ కంట్రీ ఇన్ ది ఆఫ్రికా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఆఫ్రికా అంటే ఓన్లీ ఆఫ్రికన్ కాంటినెంట్ వరకే తీసుకున్నది అనమాట. ఎంటైర్ గ్లోబల్ మనకి వచ్చేసి ప్రపంచమంతా తీసుకోకుండా ఒక ఆఫ్రికా ఖండం గురించే తీసుకుంది. అక్కడ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా అనేది ట్యునీషియాని ఓవర్టేక్ చేసింది అనమాట. ద సౌత్ ఆఫ్రికా అట్ ది 59th పొజిషన్. సో ఏ పొజిషన్ అంటే 59th పొజిషన్లో వచ్చింది. వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ది మోస్ట్ ఫుడ్ సెక్యూర్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. అంటే ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో మోస్ట్ ఫుడ్ సెక్యూరిటీ కంట్రీ ఏంటంటే సౌత్ ఆఫ్రికా అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి ఏమన్నదంటే ట్యునీషియా ఉన్నది, ట్యునీషియాని ఓవర్టేక్ చేసి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా అయితే వచ్చింది. ఏ పొజిషన్లో అంటే 59th పొజిషన్లో. సో ఇట్ మేడ్ ఏ రికార్డ్ లీవ్ ఫ్రమ్ ది 17th ర్యాంక్ ఇన్ 2021. ఇది 2022 రిపోర్ట్ కదా. సో 2022 రిపోర్ట్ ఇది. సో ఇది 2021 రిపోర్ట్లో సౌత్ ఆఫ్రికా వచ్చేసి 71 ర్యాంకులో ఉన్నది. సో 17th ర్యాంకులో ఉన్నది, 7th ర్యాంకులో ఉన్నది, మనకు వచ్చేసి 71 ర్యాంకులో ఉన్నది. ఇప్పుడు వచ్చేసి 2022కి డైరెక్ట్గా ఏ ర్యాంక్ వచ్చిందంటే 59th పొజిషన్కి అయితే వచ్చిందనమాట. 59th పొజిషన్కి. సో ఏ కంట్రీని ఓవర్టేక్ చేసిందంటే ట్యునీషియాని ఓవర్టేక్ చేసింది. అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఓవరాల్గా వచ్చేసి ఆఫ్రికాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో. సో మనకు కూడా తెలుసు కదా, ఇండియాలో వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి థింగ్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ కూడా క్వాలిటీకి సంబంధించి అన్నీ కూడా మనకి ఫిసాయి సంస్థ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ సంబంధించి ఎటువంటి ఇండికేటర్స్ తీసుకుంటారు, ఎటువంటి ఇండికేటర్స్ తీసుకొని ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని మెజర్ చేస్తారంటే కీ ఫైండింగ్స్ ఏమున్నాయి ఈ రిపోర్ట్లో వచ్చేసి మనకి కీ ఫైండింగ్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వల్నరబిలిటీ టు షాక్స్ అనమాట. సో వల్నరబిలిటీ అనేది ఏ విధంగా ఉంది, ఫుడ్ సెక్యూరిటీలో వల్నరబిలిటీ అంటే ఫుడ్ అనేది సరిగా ఎంతమంది పీపుల్ అక్కడ అందలేదు. సో ఎటువంటి మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది ఇండియాలో, అంటే రేషన్ పంపిణీ ఉంది కదా. సో ఇవి కొన్ని ట్రైబల్ రీజన్స్కి సరిగా అందమనమాట. వాటన్నిటి కూడా మెజర్ చేస్తారు కదా. ఇట్లా వల్నరబుల్ టు షాక్స్ ఒకటి, అఫోర్డబిలిటీ. సో అక్కడ ఫుడ్ అనేది ఎంత అఫోర్డబుల్ అనేది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జింబాబే తెలుసు కదా, జింబాబే. సో జింబాబే కూడా వన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఆఫ్రికా అనమాట. సో జింబాబేలో ఏమైందంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఓవర్గా వచ్చేసింది. అంటే రావాల్సిన దానికంటే కూడా ఓవర్గా వచ్చింది. దాన్ని ఏమంటారంటే గెల్లపోయింగ్ అంటారు. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఓవర్గా వస్తే ఏమంటారంటే గెల్లపోయింగ్. మీకు అందరూ తెలుసు కదా. సో ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇది జింబాబేలో వచ్చింది. సో జింబాబేలో వచ్చినప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ అనేది చాలా లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ దానికి కరెన్సీకి వాల్యూ అనేది లేకుండా పోయిందనమాట. సో ఎంతగా పడిపోయిందంటే ఒకటి పక్కన 12 జీరోస్ పెట్టారనమాట. ఒకటి పక్కన 12 జీరోస్ పెడితే అంత పెద్ద వాల్యూ ఉన్న కరెన్సీ నోటుకి ఒక బ్రెడ్ ముక్క మాత్రమే వచ్చేదనమాట. సో ఒక బ్రెడ్ ముక్క మాత్రమే, ఒక బ్రెడ్ పీస్ మాత్రమే వచ్చేది. అంటే ఆ కరెన్సీకి అంతగా వాల్యూని పడిపోయిందనమాట. సో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత కరెన్సీ మొత్తాన్ని కూడా మార్చుకున్నారు. ఆ కరెన్సీ మొత్తాన్ని కూడా తీసేసి పాత కరెన్సీని, కొత్త కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేసేసి మళ్ళీ దాన్ని తీసుకున్నారు అనమాట. రీసెంట్గా జింబాబే ఇంకోటి ఏం చేసిందంటే ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి గోల్డ్ కాయిన్స్ కూడా బై చేస్తారన్నమాట. సో గోల్డ్ కాయిన్స్ని కూడా వాళ్ళు సెల్ చేస్తారు, గోల్డ్ కాయిన్స్. సో గోల్డ్ని కూడా ఎవరు పర్చేస్ చేస్తారంటే జింబాబే కంట్రీ. సో ఇట్లా న్యూస్లో ఉంది. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే ఆఫ్రికా సంబంధించింది, ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించింది. ఇక్కడ సేమ్ అదే అఫోర్డబిలిటీ. ఇక్కడ ఫుడ్ ఎందుకు వాల్యుబుల్ అయింది, సో ఫుడ్ అనేది ఒక్కసారిగా ప్రైస్ అనేది చాలా సర్జ్ అయింది అనమాట. దూకుడు కనిపించింది ప్రైస్ రైజ్లో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ అలానే అక్కడ ఆ కంట్రీస్లో ఫుడ్ అఫోర్డబిలిటీ ఏ విధంగా ఉందో అది కూడా చెక్ చేస్తారు.
తర్వాత వైడనింగ్ ది ఫుడ్ సెక్యూరిటీ గ్యాప్. సో ఫుడ్ సెక్యూరిటీ గ్యాప్ ఉంది కదా, దానికి సంబంధించిన మెజర్మెంట్ కూడా వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ఆఫ్రికాస్ మోస్ట్ ఫుడ్ సెక్యూర్ కంట్రీ. సో ఆఫ్రికాలో మొత్తం ఫుడ్ సెక్యూరిటీ కంట్రీ ఏది ఉందని చెప్పేసి. సో ఇంతకుముందు ట్యునీషియా ఉన్నది, ఇప్పుడు వచ్చేసి సౌత్ ఆఫ్రికా అయితే ఉండదన్నమాట. సో సౌత్ ఆఫ్రికా ట్యునీషియాని క్రాస్ చేసి ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో కూడా మోస్ట్ ఫుడ్ సెక్యూరిటీ కంట్రీగా ఆఫ్రికాలో వచ్చింది. సో ఇట్లా మీరు ఎగ్జామినేషన్ పరంగా చూసుకునేటప్పుడు ఎయిదర్ యూపీఎస్సీ కావచ్చు ఆర్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్, ఆఫ్రికా కాంటినెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది అనమాట ఎగ్జామినేషన్లో. ఆఫ్రికా నుంచి చూడండి, ఆ ఆఫ్రికాలో ఎక్కువ వచ్చేసి లోవర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అంటే లోవర్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి, అంటే పావర్టీ ఉండేటువంటి దేశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా మనకి మాలీ కావచ్చు, నైజీరియా, సో ఇంకా మనకి కాంగో ఇటువంటి రీజన్స్లో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మాలీ చూడండి, మాలీ గురించి, దేశం గురించి న్యూస్లో చాలా థింగ్స్ వచ్చాయి. ఇండియా వచ్చేసి వాళ్ళకి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించింది ఇండియా తరపున, సో హెలికాప్టర్స్ పంపించింది ఆపరేషన్స్ కోసం. నెక్స్ట్ ఆపరేషన్ బార్కేన్ అని చెప్పేసి ఫ్రాన్స్ ఇంతకుముందు చేసిన ఆపరేషన్ కూడా అది కంప్లీట్గా వచ్చేసి ఆపేసింది అనమాట. ఇంతకుముందు జరుగుతున్న ఆపరేషన్ మొత్తాన్ని కూడా స్టాప్ చేసి వాళ్ళ ఫోర్సెస్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఆఫ్రికా నుంచి ఎప్పుడు కూడా మనకి న్యూస్లో, అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో మనకి న్యూస్లో ఏదో ఒక థింగ్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ఆఫ్రికా నుంచి న్యూస్లో వచ్చే మేజర్గా వచ్చేసి ప్లేసెస్ అనమాట. సో ప్లేసెస్ బాగా చూసుకోండి. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటాం కదా, ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్తారు చూడు. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఆఫ్రికాలో చూసుకోండి. జాగ్రఫీ పరంగా అవ్వచ్చు, జాగ్రఫీ పరంగా, ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ ఉంది కదా దానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ జరుగుతుంది ఏంటని. తర్వాత ఆఫ్రికా నుంచి ఎటువంటి మన ఇండియా తరపున ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి ఐఆర్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాల్లో, ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. కాబట్టి ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఇట్లా. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, యుఎస్. సో యుఎస్ హిస్టారిక్ న్యూక్లియర్ ఫ్యూజన్ బ్రేక్ త్రూ. సో మామూలుగా న్యూక్లియర్ ఫ్యూజన్ తెలుస్తుంది మీకు, న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పేసి రెండు ఉంటాయి మనకి సైన్స్లో. సో ఓవరాల్గా వీటిల్లో ఇవి ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే, మనకి సన్ ఉంది కదా, సూర్యుడు ఉంది కదా, సూర్యుడిలో జరుగుతున్నాయి ఈ ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, స్పేస్లో యూనివర్స్లో జరుగుతూ ఉంటాయి ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ వీటిని ఆర్టిఫిషియల్గా ఎలాగైతే మనకి సూర్యులో జరుగుతున్నాయో అటువంటి ప్రాసెస్ని ఆర్టిఫిషియల్గా వీళ్ళు చూపిస్తున్నారనమాట. సో ఇప్పుడు లిగో ఉంది, గ్రావిటేషనల్ వేవ్స్. సో గ్రావిటేషనల్ వేవ్స్ రిపల్స్ని క్రియేట్ చేస్తూ వస్తుంటాయి కదా, ఆ గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా తీసుకొస్తున్నారు. సో లిగో అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి వాటి ద్వారా ఒక ల్యాబొరేటరీ తీసుకొచ్చేసి మనకి ఇక్కడ ఆఫ్రికా యుఎస్లో కావచ్చు, ఇండియాలో మనకి పూణే దగ్గర తీసుకొచ్చారు. దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, స్పేస్లో మనకి బ్లాక్ హోల్స్ ఉన్నాయి కదా, న్యూట్రాన్ స్టార్స్ చనిపోయిన తర్వాత మనకి స్టార్స్ అని చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్గా మారిపోతాయి. టూ బ్లాక్ హోల్స్ మధ్య కావచ్చు, న్యూట్రాన్ స్టార్స్ మధ్య గ్రావిటేషనల్ వేవ్స్. సో గ్రావిటేషనల్ వేవ్స్ అనేది ఎలా ఫామ్ అవుతున్నాయి, రిపల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో దాని గురించి వాళ్ళు కనుగొనడానికి లిగో అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో ఎగ్జాక్ట్లీ ఇలానే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అయితే యుఎస్ వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో వాళ్ళు చూడండి, రీసెర్చర్స్ అట్ ది కాలిఫోర్నియా బేస్డ్ లారెన్స్ లివ్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ వచ్చేసి అదేంటంటే లారెన్స్ లివ్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియాలో ఉంది. సో కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఇది రీసెర్చ్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ హిస్టారిక్ న్యూక్లియర్ ఫ్యూజన్ బ్రేక్ త్రూ క్లైమింగ్ ఇట్ టు ది ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్. సో వీళ్ళు న్యూక్లియర్ ఫ్యూజన్ సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది చేశారు. ఇప్పటి వరకు కూడా ఎవరు అట్లాంటి ప్రక్రియ అటువంటి రీసెర్చ్ అనేది చేయలేదన్నమాట. మొట్టమొదటిసారి వీళ్ళే చేసి ఒక చరిత్ర అయితే సృష్టించారు దేంట్లో, న్యూక్లియర్ ఫ్యూజన్లో. సో ఇన్ ది క్వెస్ట్ ఫర్ ది సోర్స్ ఆఫ్ అన్లిమిటెడ్ క్లీన్ పవర్ అండ్ ఎండ్ ఆఫ్ ది డిపెండెన్స్ ఆన్ ది ఫాజిల్ ఫ్యూయల్స్. సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ని అంతం చేయాలి, మనం యూజ్ చేయకూడదు ఇక్కడ నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ని మొత్తం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే తెలుగులో వచ్చేసి శిలాజ ఇంధనాలు అంటారు. సో ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఏమున్నాయి, కోల్ కావచ్చు, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఉన్నాయి కదా, ఇటువంటివి అనమాట. సో అవన్నీ కూడా ఏం చేస్తాయి, వాటిని మండించడం వల్ల పర్యావరణానికి హాని చేస్తాయి. సో ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. అలా కాకుండా మనం రినబుల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం కదా, వాటిలో మేజర్గా వచ్చేసి న్యూక్లియర్ పవర్ అనమాట. న్యూక్లియర్ పవర్ నుంచి ఎలాంటి ఎమిషన్స్ అనేవి రావు. సో అది ఎమిషన్స్ అనేవి ఎక్కువ పర్యావరణానికి హాని చేయకుండా ఉంటాయి న్యూక్లియర్ నుంచి. కాబట్టి ఎస్టర్డే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియా వచ్చేసి మొత్తం 21 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని తీసుకొస్తుందని చెప్పేసి ఎస్టర్డే కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో కొన్ని లొకేషన్స్ కూడా చెప్పాను ఇక్కడ మీకు. మనకి కైగా వచ్చేసి కర్ణాటకలో ఉంది కదా, అక్కడ కొన్ని కొత్త యూనిట్స్ తీసుకురావాలి. సో గుజరాత్లో కూడా కాక్రాపార్ ఉంది కదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అక్కడ తీసుకురావాలి. మన ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ముంబై బేస్డ్ అప్సరా, దాని గురించి కూడా చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వీళ్ళకి మెయిన్ థీమ్ ఏంటంటే క్లీన్ పవర్ అనమాట. అంటే వాటి పవర్ అనేది ఎటువంటి హాని చేయకూడదు, హాని చేయనటువంటి పవర్ని తీసుకొచ్చి ఎండ్ ఆఫ్ ది డిపెండెన్స్ ఆఫ్ ది ఫాజిల్ ఫ్యూయల్స్, ఈ శిలాజ ఇంధనాల మీద మనం డిపెండ్ అవుతున్నాం కదా ఇప్పటివరకు కూడా. సో దాన్ని కంప్లీట్గా వచ్చేసి స్టాప్ చేసేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు న్యూక్లియర్ ఫ్యూజన్ని. సో మామూలుగా మనకి న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి కొన్ని చూద్దాం, ఇక్కడ థింగ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో, ద యుఎస్ రీసెర్చర్స్ యూజ్డ్ ది వరల్డ్ లార్జెస్ట్ లేజర్
ఫర్ ది ఫస్ట్ టైం టు క్రియేట్ ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ని చేయడానికి వాళ్ళు లేజర్ని యూజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇక్కడ లేజర్ని యూజ్ చేస్తారు. ఆ లేజర్ అనేది ఎట్లా అంటే ప్రపంచంలోని అతిపెద్ద లేజర్ని వీళ్ళు యూజ్ చేస్తారు. సో యుఎస్ వాళ్ళు వరల్డ్ లార్జెస్ట్ లేజర్ ఫర్ ది ఫస్ట్ టైం టు క్రియేట్ ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ చేస్తారు. మామూలుగా మనకి ఆటం బాంబ్స్ ఉన్నాయి కదా, సో ఆటం బాంబ్స్ అంటే న్యూక్లియర్ బాంబ్స్, ప్రజెంట్ వచ్చేసి మనకి హైడ్రోజన్ బాంబ్స్ ఎలా ఉన్నాయి కదా, వాటర్లో కూడా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి ఉంటాయన్నమాట. సో ఎస్పెషల్లీ మనకి ఆటం బాంబులు అయితే న్యూక్లియర్ ఫిషన్ ఉంటుంది, ఇక్కడ రెండు ఉంటాయి. హైడ్రోజన్ బాంబులు వచ్చేసి రెండు యూజ్ చేస్తారు, న్యూక్లియర్ ఫిషన్ ఒకటి, న్యూక్లియర్ ఫ్యూజన్, ఈ రెండు చూసుకోండి. సో ఇట్లా ఒక పెద్ద ప్రపంచంలో అతిపెద్ద లేజర్ని మొట్టమొదటిసారి వీళ్ళు దీనికోసం యూజ్ చేశారు. దిస్ ఈస్ ది ఫస్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. So this is the first scientific experiment that achieved a success in the replicating the same energy that powers the sun. ఇక్కడ చూడండి మేజర్ ఇంపార్టెంట్. సో దీని ద్వారా చేసినటువంటి మేజర్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్లనేషను, మనకి సూర్యుడు ఏ విధంగా అయితే ఎంత పెద్ద పవర్ని ఇస్తున్నాడో, సూర్యుడు వచ్చేసి ఎంత మనకి శక్తిని ఇస్తున్నాడో, అటువంటి దాన్ని ఎగ్జాక్ట్గా వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తీసుకొస్తున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా ఎగ్జాక్ట్లీ అలానే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, రెప్లికేటింగ్ ది సేమ్ ఎనర్జీ. రెప్లికేటింగ్ అంటే ఏంటి, మోకింగ్ అని. సో రెప్లికేటింగ్ అంటే ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అట్లా చూపించడం. ఇప్పుడు మనకి సూర్యుడు ఎలాగైతే పవర్ని ఇస్తున్నాడో అటువంటి పవర్నే వీళ్ళు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తీసుకొచ్చారన్నమాట. సో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇట్ ఆల్సో అచీవ్డ్ ది నెట్ ఎనర్జీ గెయిన్. సో నెట్ ఎనర్జీ గెయిన్, సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఆల్సో అచీవ్డ్ ది నెట్ ఎనర్జీ గెయిన్ బై ప్రొడ్యూసింగ్ ది మోర్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్యూజన్ దాన్ ది లేజర్ ఎనర్జీ యూజ్డ్ టు డిరైవ్ ఇట్. ఇక్కడ చూడండి వీళ్ళు చేసేది ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్, సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే లేజర్ ఎనర్జీ వస్తుంది కదా మనకి, లేజర్ ఎనర్జీ ద్వారా ఎనర్జీ కూడా వస్తుంది లేజర్ ద్వారా. ఆ లేజర్ ఎనర్జీ కంటే కూడా ఈ ఫ్యూజన్ ద్వారా వచ్చే ఎనర్జీనే ఎక్కువగా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఇక్కడ మేజర్గా ఈ పాయింట్ వచ్చేసి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, లేజర్ ఎనర్జీ కంటే కూడా ఫ్యూజన్ ద్వారా వచ్చే ఎనర్జీనే చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్ కావచ్చు అలానే న్యూక్లియర్ ఫిషన్. సో ఫిషన్ అంటే మనకి ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్స్ అనేది ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఆకర్షణ వికర్షణ అంటాం మనం తెలుగులో. ఇప్పుడు ఆటమ్స్ ఉన్నాయి, సో ఆటమ్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆటమ్స్ అనేది డివైడ్ అవుతూ ఉంటాయి ఇట్లా. సో ఇవి ఆటమ్ బాంబ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఆటమ్స్ అన్నీ ఉంటాయి, ఈ ఆటమ్స్ అన్నీ కూడా ఒకే ప్రాసెస్ అవుతాయి అనమాట. ఇవంతా కూడా ఒకే ప్రాసెస్కి వెళ్ళిపోతాయి. సో ఇట్లా రెండు రకాలుగా ఉంటుంది, న్యూక్లియర్ ఫిషన్ ఒకటి, న్యూక్లియర్ ఫిషన్. ఇవి హైడ్రోజన్ బాంబులు ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. హైడ్రోజన్ బాంబులో రెండు ఉంటాయి. సో ఆటం బాంబు వచ్చేసి సపరేట్గా ఉంటుంది, దాంట్లో వచ్చేసి ఓన్లీ ఒక ప్రాసెస్ మాత్రం జరుగుతుంది. సో మెయిన్స్ పరంగా చూసుకుంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్కి న్యూక్లియర్ ఫిషన్కి సంబంధించి ఒక నోటేజ్ చేసి పెట్టుకోండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ది న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్. చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, అలానే మనకి జనరల్ సైన్స్ పరంగా, ఇది మెయిన్స్ పరంగా అడుగుతారు ఎక్కువ టాపిక్ ఇట్లాంటిది. తర్వాత మీకు వీటికి సంబంధించి ఈ రెండు కూడా ఎక్కడ వస్తాయంటే మీకు మేజర్గా వచ్చేసి న్యూక్లియర్ సైన్స్ అనమాట. సో ఇప్పుడు న్యూక్లియర్ సైన్స్ అనేది యూపీఎస్సీలో కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు న్యూక్లియర్ సైన్స్ సంబంధించి. సో న్యూక్లియర్ సైన్స్ అనేది ఇండియాలో మనకి న్యూక్లియర్ సైన్స్ అనేది ఇప్పటికి సంబంధించింది కదనమాట. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా న్యూక్లియర్ సైన్స్ మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. మనకి హోమీ జహంగీర్ బాబా ఉన్నారు కదా, సో ఆయన వచ్చేసి న్యూక్లియర్ సైన్స్ గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కదా, బార్క్ అంటాం, సో BARC అంటాం ఇండియాలో, బాబా అటామిక్ రీసెర్చ్ అంటారు. సో మన ఇండియాలో అణుబాంబులు తయారు చేసేది కావచ్చు, ఆటం బాంబ్స్ మొత్తం కూడా ఈ ఆర్గనైజేషన్ కింద చేస్తారనమాట. సో మనకి వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2 సార్లు అయితే ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అనేది చేస్తారనమాట ఇండియాలో. ఎక్కడ చేస్తారంటే పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ రీజన్లో చేశారు. ఈ కండక్ట్ చేయడానికి, ఈ టెస్ట్ అన్ని చేయడానికి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన టెస్ట్ అన్ని ఎవరు చేస్తారంటే మన ఇండియాలో ఆర్గనైజేషన్ వచ్చేసి బార్క్ అనమాట, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది వచ్చేసి మనకి ముంబై బేస్డ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఈవెంట్ ఏముందంటే, సో సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్, సో సర్వాక్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ పేరుని తీసుకొచ్చారు. సో సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ అంటారు. సో ఇది ఉమెన్లో వస్తుంది ఎక్కువగా, గర్భాశయ క్యాన్సర్ అంటారు. సో దానికి సంబంధించి మొట్టమొదటిసారి ఒక వ్యాక్సిన్ అనేది తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే ఇండియాలో తీసుకొచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. సో ఇండియా ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ది HPV వ్యాక్సిన్ ఫర్ ది ప్రివెంటింగ్ cervical cancer in the 2023 for the girls aged between the 9 to 14. సో ఇక్కడ గర్ల్స్ ఏజ్ టు 9 to 14 ఏజ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇటువంటి గర్భాశయ క్యాన్సర్ అనేది రాకుండా వీళ్ళు వచ్చేసి ఒక తీసుకొస్తున్నారు అనమాట, వ్యాక్సిన్ అనేది తీసుకొస్తున్నారు. సో ప్రివెంటింగ్ ది సర్వికల్ క్యాన్సర్. సో సర్వాక్ ఈజ్ ది, ఇక్కడ చూడండి వ్యాక్సిన్ పేరు వచ్చేసి మీకు సర్వాక్ ఈజ్ ది quadrivalent vaccine that is the capable of preventing cervical cancer through the immunization process. సో దీని వచ్చేసి ఇమ్యునైజేషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని
ప్రివెంట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇదే కాకుండా మనకి క్యాన్సర్కి సంబంధించినటువంటి కొన్ని డ్రగ్స్ కూడా ఇండియా మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని డ్రగ్స్ కూడా తీసుకొచ్చింది. వాటికి పేటెంట్ విషయంలో కూడా యుఎస్కి ఇండియాకి మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్ కూడా జరిగింది WTOలో. సో WTO ఉంది కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కాన్ఫ్లిక్ట్ కూడా జరిగింది ఇండియాకి అలానే యుఎస్కి సంబంధించి. ఆ టైంలో ఇండియా అనేది గెలిచిందనమాట. కేసు అనేది ఇండియా గెలిచి మనకి ఆ క్యాన్సర్ డ్రగ్ని ఇండియా పేటెంట్ అనేది తీసుకున్నది. ఇదే కాకుండా మనకి చికెన్కి సంబంధించి, సో చికెన్ ఉంది కదా, చికెన్కి సంబంధించి మీట్కి సంబంధించి కూడా కేసు జరిగింది యుఎస్కి ఇండియాకి. కాకపోతే ఈ టైంలో ఆ కేసులో యుఎస్ అయితే గెలిచిందనమాట. తర్వాత ఇలానే మనకి కంట్రీస్ మధ్య కొన్ని కేసెస్ జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి ISA ఉంది కదా, ఇండియన్ సోలార్ అలయన్స్, దానికి సంబంధించి ఈ మనకి సోలార్కి సంబంధించినటువంటి ప్లేట్స్ ఉన్నాయి కదా, మొత్తం కూడా తయారు చేయడానికి వాల్టెక్ ఫోటో వాల్టెక్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తయారు చేయడానికి ఇండియా అనేది ఏం చెప్పిందంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇండియాలోనే చేస్తామని చెప్పింది. సో దాని మీద చైనా వాళ్ళు, తర్వాత ఇండియా వాళ్ళు, యుఎస్ వాళ్ళు కేసు వేస్తారు. ఆ కేసు కూడా మన ఇండియా అనేది ఓడిపోయిందనమాట. కానీ ఈ క్యాన్సర్ డ్రగ్ కేసులో మాత్రం ఇండియా అనేది గెలిచింది, మనకి పేటెంట్ ఇచ్చారు ఫైనల్గా. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో ఇది వచ్చేసి ఇండియాలో మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఇండిజినస్, అంటే ఏ దేశం యొక్క సహాయం మనం తీసుకోలేదు. సో మన స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ వ్యాక్సిన్ తయారు చేశాం. సో చూసుకోండి, ఇట్లాంటి మొట్టమొదటిసారి తీసుకొచ్చారు మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ వ్యాక్సిన్ ఇండియా వాళ్ళు. ఇది వచ్చేసి సెర్వికల్ క్యాన్సర్ సంబంధించింది, అంటే గర్భాశయ క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఇవే కాకుండా మనకి COVID-19 కూడా న్యూస్లో ఉంది కాబట్టి COVID-19 కూడా ఇండియాలో తీసుకొచ్చిన వ్యాక్సిన్స్ ఏమన్నాయి, కోవాక్సిన్ బై భారత్ బయోటెక్, తర్వాత కోవిషీల్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇవే కాకుండా మనకి గ్లోబల్ వైజ్ ఫైజర్ కావచ్చు, మోడర్నా, స్పుత్నిక్, ఇట్లా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి. అవన్నీ కూడా నేను ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వ్యాక్సినేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి. సో మనకి వ్యాక్సిన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి కన్వెన్షనల్ వ్యాక్సిన్స్, DNA వ్యాక్సిన్స్. వీటిని వచ్చేసి ఒక టైప్గా తీసుకుంటారు. సో సెకండ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటంటే మనకి mRNA వ్యాక్సిన్స్ అనమాట. సో వాటికి మధ్య డిఫరెన్సెస్ అవన్నీ కూడా ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ కరెంట్ అఫైర్స్లో. సో ప్రీవియస్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అవి. సో తర్వాత చూడండి, సెర్వికల్ క్యాన్సర్ డెవలప్స్ ఇన్ ది ఇండివిజువల్ సెర్విక్స్. సో ఇది గర్భాశయంలో వస్తుంది క్యాన్సర్. ద పాసింగ్ త్రూ కనెక్ట్స్ ది వ్యాగిన్ ఆఫ్ ద బర్త్ కెనాల్ టు ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది యుటరస్ అనమాట. సో ఈ పార్ట్ దగ్గర క్యాన్సర్ అనేది వస్తుంది. సో గ్లోబల్లీ సెర్వికల్ క్యాన్సర్ ఈజ్ ది 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ది ఉమెన్. సో ఉమెన్స్లో వచ్చే క్యాన్సర్ టైప్స్ ఉంటాయి కదా, చాలా క్యాన్సర్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఉమెన్లో వచ్చేటువంటి 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే సెర్వికల్ క్యాన్సర్ అనమాట ఉమెన్స్లో. ఇండియా అనేది ఇది ప్రపంచంలోనే గ్లోబల్ వైజ్ తీసుకున్నటువంటి డేటా. సో గ్లోబల్ వైజ్ తీసుకున్నటువంటి డేటా. సో ఇన్ ఇండియా సెర్వికల్ క్యాన్సర్ ఇస్ ది 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఆఫ్టర్ ది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇండియాలో ఇది గ్లోబల్లో వచ్చేసి 4th ప్లేస్లో 4th మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. కానీ ఇండియాలో 2nd మోస్ట్. సో 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ది ఉమెన్ ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చేసి సెర్వికల్ క్యాన్సర్. సో ఫస్ట్ వచ్చేసి ఏదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఉమెన్స్లో, తర్వాత సెర్వికల్ క్యాన్సర్. సో ద నంబర్ ఆఫ్ ది సెర్వికల్ క్యాన్సర్ అండ్ డెత్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. 14% ఇంక్రీజ్ ఇన్ ది కేసెస్. సో మొత్తం వచ్చేసి అండ్ డెత్స్ బిట్వీన్ ది 2015 to 20. సో 2015 నుంచి 2015 నుంచి 2020 వరకు మధ్యలో ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి పేషెంట్స్ అనేది డెత్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మరణాలు అనేవి 14% ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో మొత్తం వచ్చేసి 14% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ద స్టేట్స్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు రికార్డెడ్ ది హైయెస్ట్ ఎస్టిమేటెడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది సెర్వికల్ క్యాన్సర్ అండ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ రిలేటెడ్ టు ది సేమ్ ఇన్ 2020. సో ఇక్కడ చూడండి, 2 స్టేట్స్లో కేసెస్ అనేవి ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయన్నమాట. దీనికి సంబంధించి ఈ క్యాన్సర్ టైప్కి సంబంధించి ఎక్కువ కేసు ఏ స్టేట్స్లో అంటే ఒకటి వచ్చేసి ఉత్తరప్రదేశ్, సో ఉత్తరప్రదేశ్, ఇంకోటి వచ్చేసి తమిళనాడు. సో ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడులో ఈ కేసెస్ సంబంధించి ఎక్కువగా వచ్చాయి. సో ఈ క్యాన్సర్ టైపే కాకుండా ఇండియాలో ఇంకా ఎక్కువగా చూసుకోవాల్సిన డిసీజెస్ ఏమున్నాయంటే జనరల్ సైన్స్ ప్రకారం చూస్తే సో టీబీ, ట్యూబర్క్లోసిస్ అంటాం కదా, సో టీబీ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి మలేరియా, సో మలేరియా కావచ్చు. నెక్స్ట్ పోలియో అనేది ఇండియాలో ఎరాడికేట్ చేశారనమాట. సో పోలియో వైరస్ అనేది ఇప్పుడు ఇండియాలో లేదు. సో ప్రజెంట్ పోలియో వైరస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజన్లో ఉంది. మన ఇండియాలో లాస్ట్ కేసు పోలియో వచ్చేసి 2014లో వెస్ట్ బెంగాల్లో రిపోర్ట్ అయింది. తర్వాత మన ఇండియాలో పోలియో లేకుండా పోయింది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారి స్మాల్ ఫ్యాక్స్ని కూడా ఎరాడికేట్ చేసిన కంట్రీ వచ్చేసి ఇండియా అనమాట, ప్రపంచంలో మొట్టమొదటిసారి. ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. సో తర్వాత ఈవెంట్ ఏంటంటే ఇండియా టు బి ఫస్ట్ కంట్రీ టు ఆక్షన్ ది సాట్కామ్ స్పెక్ట్రమ్. సో సాట్కామ్ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది, శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించిన స్పెక్ట్రమ్ని మొట్టమొదటిసారి ఆక్షన్లో తీసుకొచ్చారు అనమాట ఇండియా అనేది. సో ఆక్షన్ అంటే వేలం, తెలుసు కదా మీకు. సో తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఈ విధంగా తీసుకురాలేదు. మొట్టమొదటిసారి మన ఇండియానే శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించిన దాన్ని స్పెక్ట్రమ్ని తీసుకొచ్చారు. మీకు స్పెక్ట్రమ్ తెలుసు కదా, 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్ ఇట్లా. సో దానికి సంబంధించిన నెట్వర్క్కి సంబంధించి ఉంటాయి. అవి ఈ మనకి ఎయిర్టెల్ కావచ్చు, జియో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ. సో ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ
టు ఆక్షన్ స్పెక్ట్రమ్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ షుడ్ బి డిజైన్ టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సెక్టార్. సో చూడండి, శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించి మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలోనే ఇండియా అనేది, భారతదేశం అనేది మొట్టమొదటి కంట్రీ అనమాట. అంటే ఆక్షన్లో తీసుకొస్తున్నారు, వేలంలో తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ సెక్టార్లో, ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేయడానికి, సో పెట్టుబడులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో దీన్నే తీసుకొస్తున్నారు. సో అంతేకాదు ఏదైనా సంబంధించిన ఒక సెక్టార్కి సంబంధించిందండి. సో ఇంతకుముందు చూడండి, ఎఫ్డిఐ చూడండి, మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో కొన్ని సెక్టార్స్కి 0% అనమాట. ఇప్పుడు అటామిక్ ఎనర్జీ ఉంది. సో అటామిక్ ఎనర్జీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలో చేయనీరు, ఎందుకంటే ఓన్లీ అది ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ ఫర్ ది కంట్రీకి సంబంధించింది అనమాట. సో ఇంకొన్ని డిఫెన్స్లో కూడా ఇప్పుడు ఎఫ్డిఐ పెంచారు. తర్వాత మనకి టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, చాలా వాటిలో ఎఫ్డిఐ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇలానే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇండియా అనేది కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ సెక్టార్స్లో తీసుకొచ్చింది. తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించిన థింగ్స్ కావచ్చు, శాటిలైట్ కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా సో మేనేజ్డ్ బై ది ట్రాయ్ అనమాట. ట్రాయ్ తెలుసు ఆర్గనైజేషను. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విల్ సూన్ మేక్ రికమెండేషన్స్ టు మేక్ ది పర్మిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది శాటిలైట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది వేరియస్ మినిస్ట్రీస్. సో ఇక్కడ వేరియస్ మినిస్ట్రీస్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఈ ఆక్షన్ అయితే వాళ్ళు చేస్తున్నారన్నమాట. సో ఈ ఆక్షన్లో వచ్చేసి పక్క దేశాల నుంచి కూడా అందరూ వచ్చేసి ఈ వేలంలో పాల్గొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఏ మినిస్ట్రీస్ ఉన్నాయంటే ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ ఉంది, స్పేస్ ఒకటి, టెలికాం మినిస్ట్రీ, స్పేసు, ఈ 3 మినిస్ట్రీకి సంబంధించి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంది కదా మనకి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈజ్ వర్కింగ్ అండర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. సో అటామిక్ ఎనర్జీ కావచ్చు, స్పేస్, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. సో టెలికాం కావచ్చు, సీమ్లెస్ టు ఎన్హాన్స్ కేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ది సెక్టార్. సో దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం. ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ఉద్దేశంతోనే ఈ శాట్కామ్ అనే స్పెక్ట్రమ్ని ఆక్షన్లోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా తీసుకురాలేదు. ఇట్లా శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించిన స్పెక్ట్రమ్ని ఏ దేశానికి ఆ దేశం ఎక్స్క్లూజివ్గా ఆ డొమెస్టిక్లోనే వాళ్ళు వచ్చేసి తీసుకొచ్చారు. కానీ ఇట్లా గ్లోబల్ వైజ్ ఒక ఆక్షన్లో తీసుకొచ్చిన కంట్రీ మొట్టమొదటిసారి ఇండియానే. సో తర్వాత చూడండి, శాటిలైట్ కమ్యూనికేషన్ రెఫర్స్ టు ఎనీ కమ్యూనికేషన్ లింక్ దట్ ఇన్వాల్వ్స్ ది యూజ్ ఆఫ్ ఎనీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఇన్ ఇట్స్ ది ప్రాపగేషన్ పాత్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించింది. సో ఏంటి శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే? సో ఎనీ కమ్యూనికేషన్ లింక్ దట్ ఇన్వాల్వ్స్ ది యూజ్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్కి దీనికి మధ్య ఉన్నటువంటి లింక్ అనమాట, కనెక్షన్, కమ్యూనికేషన్ లింక్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుంటారు. దాన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ అంటారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ ది మోడర్న్ లైఫ్. ఇప్పుడు చూడండి, సో మోడర్న్ వరల్డ్లో, సో ఆధునిక ప్రపంచంలో శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రజెంట్ మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కావచ్చు, ప్రతిదీ కూడా సో ఇస్రోకి సంబంధించిన శాటిలైట్స్ ద్వారా నెట్టిస్తున్నాయి. ఇప్పుడు విలేజ్లో కూడా మనకి రూరల్ ఏరియా కూడా శాటిలైట్స్ అనేవి ఎక్కువగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే దానికి ఆ మెయిన్ థీమ్ ఏంటంటే ఈ శాటిలైట్స్ అనమాట. శాటిలైట్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మోడర్న్ లైఫ్లో శాటిలైట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్స్ టెండ్ టు యూజ్ ది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో ఇవి మామూలు కన్వెన్షనల్ కంటే కూడా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. ఇవి శాటిలైట్ కమ్యూనికేషన్స్. అంటే ఈ శాటిలైట్స్ అనేవి మనకి లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటాయి. సో జియో స్టేషనరీ ఆర్బిట్, ఇట్లా ఆర్బిట్లో ఉంటాయి కదా, అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. ఈ సిగ్నల్స్ ఎలా ఇస్తాయంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. కాబట్టి ఎలాంటి వీటిలో వచ్చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అబ్స్టికల్స్ అనేవి లేకుండా, హడ్డిల్స్ లేకుండా ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మేజర్గా దీన్ని ఆక్షన్లో తీసుకొచ్చారు. ఇప్పుడు గ్లోబల్ వైజ్లో ఆక్షన్లో తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? దానిలో ఖచ్చితంగా క్వాలిటీని మెయింటైన్ చేయాలి. ఆ క్వాలిటీ ఉంటేనే పెట్టుబడిదారులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయరు. సో ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇండియా తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి లూపోల్ లేకుండా, హడ్డిల్స్ లేకుండా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్తో ఉంది. కాబట్టి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టము దీన్ని ఆక్షన్లోకి అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ G7 సంబంధించి. సో G7 అగ్రీస్ $15.5 బిలియన్ ఎనర్జీ డీల్ విత్ ది వియత్నాం టు కట్ ఎమిషన్స్. సో ఇక్కడ G7 కంట్రీస్ మీకు తెలుసు కదా, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ G7 కంట్రీస్లో మేజర్గా వచ్చేసి గ్రూప్ 7లో డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. సో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి కదా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక చిన్న కంట్రీ అనమాట. వియత్నాంతో వచ్చేసి వాళ్ళు డీల్ చేసుకున్నారు. ఎంత డీల్ అంటే సో $15.5 బిలియన్ అనమాట. $15.5 బిలియన్ డీల్ చేసుకున్నారు. సో ఆ డీల్ యొక్క మెయిన్ థీమ్ ఏంది, ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కట్ ఎమిషన్స్. సో కార్బన్ ఎమిషన్స్ని కట్ చేయడానికి తీసుకొచ్చారు. సో మామూలుగా ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పారు? డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా లోవర్ ఇన్కమ్ కంట్రీస్కి, పావర్టీ ఉన్నటువంటి కంట్రీస్కి హెల్ప్ చేసి కార్బన్ ఎమిషన్స్ మొత్తాన్ని కూడా తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అన్ని కంట్రీస్కి బైండింగ్ అనమాట ప్యారిస్ అగ్రిమెంట్. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి గ్రూప్ ఆఫ్ 9 రిచ్ ఇండస్ట్రియల్ నేషన్స్. సో ఓకే, సో ఆల్రెడీ నేను ఇక్కడ G7 చెప్పాను, కానీ ఇక్కడ 9 రిచ్ ఇండస్ట్రియల్ నేషన్స్ అని చెప్పారు. సో గ్రూప్ 7లో 7 ఉంటాయి. ఈ గ్రూప్ 7తో పాటు ఇంక 2 కంట్రీస్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. సో గ్రూప్ 7 ప్లస్ స్వీడన్ అండ్ నార్వే. సో ఈ డీల్లో వచ్చేసి గ్రూప్ 7తో పాటు ఈ 2 కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి.
సో గ్రూప్ 7 స్వీడన్ అండ్ నార్వే ఈ 9 రిచ్ కంట్రీస్ అనమాట, 9 రిచ్ ఇండస్ట్రియల్ నేషన్స్ అప్రూవ్డ్ ఏ డీల్ టు ప్రొవైడ్ వియత్నాం విత్ ది $15.5 billion టు హెల్ప్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ టు మూవ్ ఫాస్టర్ ఫ్రమ్ ది కోల్ పవర్ టు రినబుల్ ఎనర్జీ. సో ఇక్కడ మేజర్గా వాళ్ళు ఇక్కడ క్లైమేట్ చేంజ్కి సంబంధించి క్లైమేట్ డ్యామేజ్ అవుతుంది కదా ఈ పొల్యూషన్ వల్ల. సో అసలు వియత్నాంకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, రిమైనింగ్ దేశాలకు ఎందుకు చేయట్లేదు, మలేషియా, సింగపూర్ ఇవన్నీ. సో కంపేర్ టు ది మలేషియా, సింగపూర్ ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వియత్నాం అనేది కోల్ ద్వారా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వియత్నాం కూడా కొంచెం ఆ లో ఇన్కమ్ కంట్రీ అనమాట ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో. కోల్ ద్వారా ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వాటికి వచ్చేసి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ కంట్రీకి, కాబట్టి వీళ్ళు డీల్ చేసుకున్నారన్నమాట. సో మీరు కోల్ పవర్ నుంచి కంప్లీట్గా రినబుల్ ఎనర్జీ వైపు రండి, కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గిపోతాయి. సో గ్లోబల్ లెవెల్లో కూడా ఎలాంటి హామ్ అనేది ఉండదు ఎన్విరాన్మెంట్, కానీ ఈ డీల్ అయితే చేసుకున్నారు. ఈ డీల్ ఎవరు చేసుకున్నారంటే G7తో పాటు 9 కంట్రీస్ చేసుకున్నాయి. సో ఈ పాయింట్ అయితే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. G7 ప్లస్ స్వీడన్ అండ్ నార్వే ఈ 9 కంట్రీస్ కలిసి వియత్నాంతో చేసుకున్నాయి. సో వియత్నాం అనేది ఒక చిన్న కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో ఒకప్పుడు వియత్నాంకి అమెరికాకు కూడా వార్ జరిగిందనమాట. సో ఆ వార్లో వియత్నామే ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసింది అనమాట, ఆ వార్లో యుఎస్ వియత్నాం వార్లో. సో ఇట్లా తర్వాత వార్ తర్వాత వియత్నాంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా లో స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి. G7 G20 అనేది న్యూస్లో ఉంది, కరెంట్ ఈవెంట్స్లో క్లారిటీగా చూసుకోండి వాటికి సంబంధించి. సో ఇవి వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.